రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలిసి మరీ ఇలా ప్రెస్ క్లబ్ లో హడావుడి చేయడం ఏంటంటూ ఆయన మండిపడ్డారు. కేటీఆర్ కి చట్ట సభలంటే అసలు గౌరవమే లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అందుకే అసెంబ్లీలో చర్చ కాకుండా బయట ఇలా డ్రామాలు చేస్తున్నారంటూ విమర్శించారు. కేటీఆర్ కి దమ్ముంటే కేసీఆర్ ని తీసుకుని అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. మీకు దమ్ముంటే మాట్లాడండి అని నేను హరీష్ రావును శాసనసభలో అడగడం జరిగింది. హరీష్ రావు శాసనసభలో ఉండి, కేటీఆర్ నువ్వు కూడా శాసనసభలో ఉండి మీరు సమాధానం చెప్పలేదు. పరికి శాసనసభకు రాజీనామా చేస్తా అని చెప్పిన నేను నిజంగా దమ్ముంటే ఆ రోజు హరీష్ రావు లేచి నువ్వు చెప్పిన లెక్కలు తప్పు, వ్యవసాయ శాఖ లెక్కలు తప్పించింది, మేము మా నియోజకవర్గంలో మా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మీకంటే ఎక్కువ రుణమాఫీ చేసినామని చెప్పాల్సింది ఉండే. మరి శాసనసభలో ఉండి ఎందుకు సపోర్ట్ చేయకుండా కూర్చున్నావు హరీష్ రావు? ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు మీ బామ్మర్ది కలిసి ప్రెస్ క్లబ్కి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల సాధన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే మీరు శాసనసభకు రాకుండా మిమ్మల్ని లెటర్ ఇవ్వమని చెప్పి మేము అడిగినాం. మీరు శాసనసభ ఎప్పుడు పెట్టాలో మీ నాయకుడు సిఎల్పి నాయకుడు కేసీఆర్తో అడిగి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఎప్పుడు శాసనసభ పెట్టాలో అడగండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు పెట్టుబడిన రోజు శాసనసభ సమావేశాలు పెట్టడానికి కాంగ్రెస్ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం. మీరు శాసనసభ సమావేశాలకు లెటర్ ఇవ్వకుండా మీరు ప్రెస్ క్లబ్ అని అదని ఇదని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. మీకు శాసనసభ అంటే గౌరవం లేదు, శాసనాలంటే గౌరవం లేదు, చట్టసభల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరో మీ అయ్యని చూస్తే తెలుస్తున్నది. ఒక సవాల్ మీ ద్వారా నేను వేస్తున్నా. కేటీఆర్ నీకు దమ్ముంటే అసెంబ్లీకి నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా. లేదంటే నువ్వు దద్దమ్మవైతే ఇట్లాంటి పరాచకాల ముచ్చటి నీకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ము లేదంటే నువ్వు దద్దమ్మవే. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మీ అయ్యను ఎమ్మెల్యేగా గెలిపించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చేస్తే ఇంట బంతడు. నువ్వు అసెంబ్లీకి రా బాబు అని అంటే పోయి బజార్లో తిరుగుతా అంటావు. ఇలా నేను ఒక మాట అంటున్నా, మీకు మీ కుటుంబంలో ఉండే వాళ్ళకు మధ్యన వచ్చిన సమస్యల్లో నీ ఫ్రస్ట్రేషన్ ఇలా రాష్ట్రం ఎందుకు భరించాలో చెప్పు.